బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భీమిలి సభలో జగన్ సిలువ గుర్తుపై నడిచి క్రైస్తవులను అపహాస్యం చేశాడని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. యేసుక్రీస్తు సిలువను మోస్తే జగన్ దానిపై నడవడం ఏంటన్నారు. ఎన్నికల్లో అది శాపంగా మారుతుందన్నారు. బైబిల్లో ఉన్న 10 ఆజ్ఞలను జగన్ అతిక్రమించాడన్నారు జవహర్. వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఖాయమన్నారు. పార్లమెంట్ వేదికగా రా కదలిరా సభ రేపు జరిగిపోతా ఉంది. పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా తలరమ్మని కోరుతా ఉన్నాం. ప్రధానంగా నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన సభ చూసిన తర్వాత ఆయన అహంకారానికి నిదర్శనగా సభ ఉంది. ఎందుకంటే సిలువ గుర్తు వేసి ఒక ర్యాంప్ వాక్ మీరు అందరూ చూసే ఉంటారు. ఆ సిలువ గుర్తు మీద తిరుగుతూ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు యేసుప్రభు సిలువ మోసి ప్రజల కష్టాలు తీరిస్తే ఈరోజు సిలువ మీద నడుస్తూ ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తొక్కేస్తున్నాడో కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ఆ సిలువ మీద నువ్వు నిలబడ్డదే నీకు శాపంగా మారిపోతా ఉంది. నువ్వు సిద్ధంగా ఉండు, దిగిపోవడానికి సిద్ధంగా ఉండమని జగన్మోహన్ రెడ్డిని కోరుతా ఉన్నాం. రాజమండ్రి భీమిలి సభలో జగన్ సిలువ గుర్తుపై నడిచి క్రైస్తవులను అపహాస్యం చేశాడని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. యేసుక్రీస్తు సిలువను మోస్తే జగన్ దానిపై నడవడం ఏంటన్నారు. ఎన్నికల్లో అది శాపంగా మారుతుందన్నారు. బైబిల్లో ఉన్న 10 ఆజ్ఞలను జగన్ అతిక్రమించాడన్నారు జవహర్. వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఖాయమన్నారు. పార్లమెంట్ వేదికగా రా కదలిరా సభ రేపు జరిగిపోతా ఉంది. పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా తలరమ్మని కోరుతా ఉన్నాం. ప్రధానంగా నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన సభ చూసిన తర్వాత ఆయన అహంకారానికి నిదర్శనగా సభ ఉంది. ఎందుకంటే సిలువ గుర్తు వేసి ఒక ర్యాంప్ వాక్ మీరు అందరూ చూసే ఉంటారు. ఆ సిలువ గుర్తు మీద తిరుగుతూ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు యేసుప్రభు సిలువ మోసి ప్రజల కష్టాలు తీరిస్తే ఈరోజు సిలువ మీద నడుస్తూ ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తొక్కేస్తున్నాడో కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ఆ సిలువ మీద నువ్వు నిలబడ్డదే నీకు శాపంగా మారిపోతా ఉంది. నువ్వు సిద్ధంగా ఉండు, దిగిపోవడానికి సిద్ధంగా ఉండమని జగన్మోహన్ రెడ్డిని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి కాకముందు అవినీతికి పాల్పడిన జగన్ ఇప్పుడు ప్రజల సంపద దోచుకుంటున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ మాటలను చూస్తే ఓటమికి సిద్ధమైనట్లే కనిపిస్తోందని రాజమండ్రిలో అన్నారు. హ్యాపీగా వెళ్లిపోతానని చెప్పిన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని, ప్రజలే ఆయనను దింపేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు యనమల. చంద్రబాబు, పవన్ ను విమర్శించే అర్హత జగన్ కు లేదన్నారు. షర్మిల చేసే ఆరోపణలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అర్థం కావడంలో ఓటమికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి ఎంచేతని ప్రజలు ఆల్రెడీ చీకొడుతున్నారు. ప్రజలు చీకొట్టేటప్పుడు నీ ఓటమి అనేటువంటి తథ్యం ప్రజాస్వామ్యంలో అంచేత ఓటమి ఒప్పుకున్నావు అనేటువంటి నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు మొన్న. ఎంచేతంటే ఇది హ్యాపీగా ఒక ప్రజలు తిరస్కరిస్తే హ్యాపీగా వెళ్ళిపోతామని చెప్పినటువంటి వ్యక్తి బహుశా రాష్ట్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎక్కడ కనిపించలేదు ఒక జగన్మోహన్ రెడ్డి. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది, మనల్ని చీకొడుతున్నారు, మనం దిగిపోక తప్పదు. దిగిపోతున్నప్పుడు మనం స్టేట్మెంట్ ఇస్తే మనం హ్యాపీగా వెళ్ళిపోతున్నామని ఇస్తే ప్రజలు ఏమైనా సింపతి చూపిస్తారేమో అనేటువంటి ఒక అపోహతో ఉన్నాడు. నీ మీద సింపతి కాదు, నువ్వెంతైతే ప్రతిపక్షాల మీద కక్ష చూపించావో, ప్రజల మీద ఎంతైతే కక్ష చూపించి కేసులు పెట్టించావో అంతకంటే ఎక్కువ ప్రజలు కక్షతోటి ఉన్నారు నీ మీద. అంచేత కక్షతోటి నీ మీద వ్యతిరేకంగా నిన్ను